నమస్తే. నిరుద్యోగ జేఏసీ నాయకులు రేపు మహాధర్నాకు పిలుపునిచ్చారు. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ధర్నా చౌక్ వరకు కవాతు నిర్వహించబోతున్నారు. ఏకైక లక్ష్యం ఉద్యోగ నోటిఫికేషన్లు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, 2 లక్షల ఉద్యోగాలని ఆ సాధన కోసం వాళ్ళు పిలుపునిచ్చారు. ఇక్కడ పోస్టర్ కూడా చూడండి మీరు. అయితే ఈ నిరుద్యోగ జేఏసీ నాయకులు స్టడీ హాళ్ళు తిరుగుతూ వాళ్ళని మోటివేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన వెనక కూడా నిరుద్యోగులు కనిపిస్తున్నారు. వీళ్ళ దగ్గర మాట్లాడదాం. బాలకోటి నిరుద్యోగి ఉన్నాడు, లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆస్మా గారు ఉన్నారు, తర్వాత తదితరులు ఉన్నారు. ఒకసారి అడిగి కనుక్కుందాం. బాలకోటి గారు, ఈరోజు 3 రేపే అసలు పోలీస్ పర్మిషన్ వచ్చిందా? పోలీస్ పర్మిషన్ ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు. అందులో భాగంగానే మాకు పోలీస్ పర్మిషన్ వస్తుందని మేము నమ్మకంతో ఆశిస్తున్నాం. ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ వస్తుంది. మీ ద్వారా ఇక్కడ మీడియా ద్వారా ఇక్కడ గుడ్ మార్నింగ్ నిరుద్యోగుల మిత్రులందరికీ, రాష్ట్రంలో యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. రేపు ఫిబ్రవరి 4వ తారీఖు సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి నిరుద్యోగ కవాతుగా బయలుదేరి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. యావత్ తెలంగాణలో నిరుద్యోగ మిత్రులు అందరూ తరలి వస్తున్నారు. మారుమూల ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, జిల్లా కేంద్రంలో ఉన్న లైబ్రరీలు, స్టడీ హాలు, కోచింగ్ సెంటర్లు అందరూ నిరుద్యోగ మిత్రులు అందరూ వస్తున్నారు. హైదరాబాద్లో అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్షు నగర్, అమీర్పేట్ ఇక్కడ నడుస్తున్న అన్ని ఇన్స్టిట్యూట్లు, అన్ని కోచింగ్ సెంటర్లు, అన్ని స్టడీ హాల్లో నిరుద్యోగ మిత్రులు కూడా తరలి వస్తున్నారు. ఈ మహాధర్నా కార్యక్రమం ప్రభుత్వానికి నిరుద్యోగ మిత్రులకు మధ్య జరుగుతున్న మహాధర్నా కార్యక్రమం. ఇది ఎవరి రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నడుస్తున్న ఇది మహాధర్నా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులు అందరూ పాల్గొని ఖచ్చితంగా మనం గవర్నమెంట్కి మనం సవనీయంగా, శాంతియుతంగా మన సమస్యని ప్రభుత్వ దృష్టికి వెళ్ళే విధంగా నిర్వహించబోతున్నాం. ఇప్పుడు స్టడీ హాల్లో తిరుగుతున్నారు కదా, మీరు మద్దతు వస్తుందా? వాళ్ళు ఏమంటారు నిరుద్యోగులు? ఖచ్చితంగా మద్దతు వస్తుంది. వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారు. 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ప్రభుత్వం రాకముందు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ఒక్క ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కనీసంగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క జెండర్ నోటిఫికేషన్ రాలే. ఇప్పుడు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ ఎందుకు ఇన్ని రోజులు ఓపిక పెట్టినాం, ఒక ఏడాది అన్నాం, 2 సంవత్సరాలు అన్నాం, 2 సంవత్సరాలు అయినా ఒక్క నోటిఫికేషన్ రావట్లే. ఇప్పుడు వాళ్ళ అందరి ఓపిక నశించింది. ఇప్పుడు ఏం లేదు, గవర్నమెంట్ మీద డైరెక్ట్ నిరుద్యోగుల యుద్ధం ప్రకటిస్తున్నాం. మీకు ఇంకా పర్మిషనే రాలేదు, వస్తుందని అనుకుంటున్నారు? అసలు క్వశ్చన్ మార్క్గానే ఉంది. మాకు ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. వస్తుంది. రాని పక్షంలో ఇదే నిరుద్యోగుల మిత్రులు అందరం కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద నెక్స్ట్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. మీకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు, కానీ రేపు ఉదయం మీ స్టడీ హాల్ దగ్గరికి మీరు ఉండే చోటుకు పోలీసులు మాత్రం వచ్చేటట్లు కనిపిస్తూ ఉంది. అయినా భయపడేదే లేదు. గతంలో భయపడలే, ఇప్పుడు కూడా భయపడం. ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఇది ప్రజాస్వామ్యం దేశమా కాదా లేదా? ఒక నిరుద్యోగిగా, ఒక సామాన్య పౌరుడిగా, ఒక విద్యార్థిగా ఎందుకు నేను ప్రశ్నించే హక్కు లేదా? శాంతియుతంగా మేము నిర్వహించబోతున్న సభకి పోలీసులు ఎందుకు ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు? గతంలో అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? కనీసంగా వీళ్ళు అంటున్న ప్రజాపాలన, వీళ్ళు అంటున్న ప్రజాప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు లేదా మాకు అని మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మేము పోలీసులకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా సమస్యని మేము చెప్పస్తున్నాం. అందుకే మాకు ఖచ్చితంగా ఈ సభకి శాంతియుతంగా నిర్వహించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ వస్తుందని పోలీసు వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంది. మేము వాళ్ళని సహకరిస్తాం. మమ్మల్ని వాళ్ళు సహకరిస్తే ఖచ్చితంగా ఈ సభని ఖచ్చితంగా విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి వెళ్ళే విధంగా చేసుకుంటామని మనవి. థ్యాంక్ యూ. ఆస్మా గారు, ఎట్లా ఉంది స్పందన? పర్మిషన్ ఏమో ఇంకా రాలేదు మీకు, మీరేమో స్టడీ హాళ్ళు ఇవన్నీ తిరుగుతున్నారు, స్పందన ఎట్లుంది? మేము గత నెల 21కే కవాతు ప్రకటించినాం. మీ మీడియా ఛానల్ ద్వారానే ప్రకటించినాము. అయితే అప్పుడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వద్దు, ఇప్పుడు కొన్ని రోజులు ఆగండి, నెక్స్ట్ మంత్ తీసుకోండి, పర్మిషన్ ఖచ్చితంగా ఇస్తాము అని పోలీసు వారు మాకు చెప్పిన తర్వాతనే మేము ఈ ఫిబ్రవరి 4కి మేము నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళని అడిగి వాళ్ళకి సమ్మతం అయిన తర్వాతనే మేము ఈ పర్మిషన్కి లెటర్ పెట్టినాం. కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. రాకపోతే మీ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం కాస్త పోతుంది. మాకు ఇన్ని రోజులు ప్రభుత్వాన్ని నిందించినాము, ఇప్పటిదాకా పోలీసులను మీకు సహకరించినాము. తెల్లారితేనే మీ కవాతు, మరి ఇప్పటి వరకు మీకు పర్మిషనే రాలేదు. మీకు పర్మిషన్ వస్తుందో రాదో కానీ మీరుండే చోటుకు పోలీసులు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే
31కి ధర్నా మహాధర్నా సింహగర్జన అని చెప్పి మోతిలాల్ ప్రకటించిన తర్వాత కూడా పోలీసులు అరెస్టులు చేసిర్రు. అరెస్టుల పర్వం మొదలైంది. కాబట్టి దయచేసి ఇలాంటి నిరంకుశ ధోరణి మానుకుంటే మంచిది. ఎందుకంటే మేమందరం కూడా మీ అనుమతితోనే మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. ఎలాంటి చివాట్లు లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు సహకరించాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ మాకు సహకరించాలి. లేకపోతే మీరు పర్మిషన్ ఇస్తాము అని చెప్పి ఈ రోజు దాకా నాంచి పర్మిషన్ ఇవ్వకపోతే రేపు ఎవరిని కంట్రోల్ చేయలేరు. మీరు ఎంత నిరుద్యోగులు వస్తారనుకుంటున్నారు? ఎంతమంది వస్తారనుకుంటున్నారు? చాలా మంది వస్తారు. 1,00,000 మంది దాకా వస్తారు అనుకుంటున్నాం. స్పందన అయితే బాగుంది. ఎందుకంటే జిల్లాల వారీగా స్పందన ఎక్కువ ఉంది. ఇక్కడ ఏముందంటే మేము ఎప్పటికీ చూసే మొహాలే, చూసే స్టడీ హాల్సే, చూసే కోచింగ్ సెంటర్లే. వీళ్ళందరికీ మేము తెలుసు, మాకందరికీ వీళ్ళు తెలుసు. మేము వస్తే ఎంతసేపటికి మేము ఈ 200 మందే ఇప్పటిదాకా కనిపించినాం. కానీ మొట్టమొదటిసారిగా జిల్లాలలో ఉండే యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా రేపు రాబోతున్నారు. ఎవరిని పర్మిషన్లతోటి ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఎందుకంటే 3 గంటల పర్మిషన్ తోటి మేము ఇంత ధన వేసుకొని మా ఆవేదనను మేము వ్యక్తం చేసుకొని పోతాం. మైక్లనే కదా, మేము వేరే ఏ పనులు అయితే మేము చేయట్లేదు కదా. మీ ప్రభుత్వానికి ఎలాంటి హాని అయితే తలపెట్టట్లేదు. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ధర్నా చౌక్ పునరుద్ధరించింది. ధర్నాలు చేసుకోండి, మీ నిరసన చెప్పండి అని. మరి పర్మిషన్ ఇవ్వకపోతే ఏమైనా లాభం ఉందా లేదా? అదే అడుగుతున్నా. ఎందుకంటే ధర్నా చౌక్ ఓపెన్ చేయడం కాదు, పోలీస్ వ్యవస్థను కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. పోలీస్ వ్యవస్థకు కూడా చెప్పండి, మీ ప్రభుత్వం అనేది పోలీస్ వ్యవస్థకు కూడా చెప్పండి పర్మిషన్లు ఇవ్వండి అని. మీరు ధర్నా చౌక్ ఎత్తేసినట్టే, మీరు మొత్తము చెప్పినట్టే, ఓపెన్ ఉన్నట్టే, స్వేచ్ఛా ప్రభుత్వం అన్నట్టే, మళ్ళీ ఈడ లెటర్ పెట్టుకుంటే మాత్రం పర్మిషన్ ఇవ్వనట్టే. ఇదేంది అసలు అర్థం కావట్లేదు. పైననేమో ధర్నా చౌక్లో స్వేచ్ఛగా మీరు ప్రశ్నించవచ్చు అంటారు, ఇక్కడనేమో పర్మిషన్ల కోసం లెటర్లు పెడితే పర్మిషన్ ఇవ్వరు. అంటే ఇక్కడ ప్రభుత్వం లోపమా లేకపోతే పోలీస్ వ్యవస్థ లోపమా మాకైతే అర్థమైతలేదు. రవి గారు ఏం చెప్తారండి? ఎట్లుంది స్పందన? ఎట్లుంది? తెల్లారితే మీరు అనుకున్న కార్యక్రమం పెట్టుకోవాలి, పర్మిషన్ ఏమో ఇంకా రానట్టుంది. అసలు వస్తుందని అనుకుంటారా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నిజంగా ఇది ప్రజాప్రభుత్వం అయితే తప్పకుండా పర్మిషన్ ఇస్తారు. ప్రజాప్రభుత్వమా కాదనేది ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కారే తెలుసుకోవాల్సింది. ఈ రేవంత్ రెడ్డి సర్కారే తెలుసుకోవాల్సింది. ఈ రేవంత్ రెడ్డి సర్కారే ఈరోజు తెలుస్తుంది ప్రజాప్రభుత్వం కాదా. నిజంగా నిరుద్యోగులు బాధపడుతూ మా నిరసన తెలియజేస్తాము, చిన్న ర్యాలీ చేసుకుంటాము, ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకుంటామంటే ఇస్తారా లేదనేది నిజంగా ప్రజాప్రభుత్వం అయితే ఇస్తారు. ప్రజాప్రభుత్వం కాకపోతే ఇవ్వరు. తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉంది ఈ ధర్నా కోసం? తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎవరెవరు కడుపు కాలిందో ఎక్కడి నుండి కాలిందో తెలియదు. రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు, గతంలో నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులందరూ కలిసి కూడా విజయవంతం చేస్తారు. ఏంది మీరు స్టడీ హాల్ తిరుగుతూ ఉన్నారు కదా, ఎట్లుంది స్పందన వాళ్ళ నుంచి? మీరు ఆశించిన స్థాయిలో ఉందా? ఎట్లుంది? తప్పకుండా వాళ్ళందరూ కూడా వస్తామని చెప్తా ఉన్నారు. ఈవెన్ తెలంగాణలో కాదు, ఏపీ బిడ్డలు అయినా కూడా మేము తప్పకుండా మీకు సపోర్ట్ ఇస్తాము. మేము అందరం కూడా వస్తాము. రేపు మేము ఒక్కరం కాదు, మాతో పాటు ఒక 3 తీసుకొని వస్తాము. మీరు రేపు కవాతును అట్లనే సభను విజయవంతం చేస్తామని చెప్పేసి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. అందరూ కూడా తప్పకుండా రేపు ఉదయం 10 గంటలకు చిక్కడపల్లికి వస్తారు. ఒక ప్రశ్న ఎదురవుతుంది, పర్మిషన్ అయితే రాలేదు, వస్తుందా తెలియదు, కానీ మీ దగ్గరికి ఉదయం తెల్లారితే పోలీసులు వస్తారనే సమాచారం వస్తుంది. మరి వాళ్ళు ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. గత నెల 21 తారీఖు రోజు ఇదే నిరుద్యోగ కవాతు నిర్వహించుకుంటే ఇప్పుడు జనవరి 26 ఉంది. దయచేసి మీరు వాయిదా వేసుకోండి, మరొక డేట్ పెట్టుకోండి అంటే వాళ్ళు చెప్పిన డేటే మేము పెట్టుకున్నాము. తప్పకుండా వాళ్ళ పైన నమ్మకం ఉంది, వాళ్ళ పైన గౌరవం ఉంది కాబట్టి తప్పకుండా మాకు పర్మిషన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ అరెస్టులు చేసుకుంటారంటే వాళ్ళ ఇష్టం, ఇక చేసుకోకు. ఇది ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు. ఇక ఉన్న సమస్యను మేము కనీసం మా గొంతును కూడా వినిపించకుండా మా గొంతు నొక్కుతారంటే దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాల్సి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వహించాల్సి వస్తుంది.